హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్మేడ్ వ్లాగ్స్. సో, నేనిక్కడైతే మార్నింగ్ ఏం కర్రీ చేయాలి అని అనుకుంటున్న లోపే మా చెట్లకి వంకాయలైతే కనిపించినాయి. సో, వంకాయలైతే తెంపుతున్నాను. ఇక్కడ మా ఇంటి బయటే నాటిందనమాట మా అత్తయ్య. సో, వాటికి చూస్తున్నారు కదా, ఇన్ని వంకాయలైతే వచ్చేసినాయన్నమాట. వీటితో ఇప్పుడు కర్రీ చేసుకుంటాము. సో, అప్పటిదప్పుడు తెంపుకొని వంకాయలు కర్రీ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో కదండీ కూర. సో, మన చెట్లవి అనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో, ఇక్కడైతే నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను. సో, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను. సో, వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి నేను కర్రీ అయితే చేస్తానండి డైలీ. చాలా హడావిడిగా చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏం వాడను. సో, జీలకర్ర, ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసాను. వేసి కొంచెం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అప్పటికి కొంచెం పసుపు అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడ పసుపు వేసుకొని కొంచెం ఆనియన్స్ అయితే వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత మనం అది బ్రింజాల్ ముక్కలు అయితే వేసుకుందాము. సో, ఇక్కడ ఇంకొక స్టవ్ పైన అయితే పాలు పెట్టేసినాను అనమాట. సో, నేను ఇంట్లో కర్రీ చేస్తున్నాను. మా అత్తయ్య బయట వచ్చేసి జొన్న రొట్టెలు చేస్తుందనమాట. సో, మేమైతే డైలీ చేసుకుంటాం జొన్న రొట్టెలు. బయట చూస్తున్నారు కదా, కట్టెల పొయ్యి మీద చేస్తుంది. ఫస్ట్ అయితే కట్టెల పొయ్యి ముట్టియంగానే రాగి జావ అయితే చేస్తుంది అనమాట మా అత్తయ్య డైలీ. చూస్తున్నారు కదా, ఇక్కడ రాగి జావ చేసిన తర్వాత జొన్న రొట్టె, అన్నం, పాలు అన్నీ బయటనే పెడతామన్నమాట కట్టెల పొయ్యి పైన. సో, పాలు అయితే మస్తు టేస్ట్ వస్తాయి పెరుగు కూడంగా. సో, చూస్తున్నారు కదా, రొట్టెలు అయితే ఎంత రౌండ్గా చేస్తుందో మా అత్తయ్య, చాలా పలసగా చేస్తుంది. సో, కూరలకి నేను కరివేపాకు అయితే తీసుకుంటున్నాను. అది కూడా మా ఇంటి ముందే ఉంది. ఇంకా చాలా చెట్లు ఉన్నాయండి. నేను ఫుల్ వీడియో పెడతాను మీకు, చెట్లు ఏమేమి రకాలు ఉన్నాయో. సో, చూడండి, ఇక్కడైతే కొంచెం కరివేపాకు వేసాను అందులోనే. సో, అది కొంచెం వేగిన తర్వాత బ్రింజాల్ ముక్కలు అయితే వేస్తాను. సో, బ్రింజాల్ ముక్కలు అయితే నేను ఫస్టే సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను అనమాట. సో, ఇట్లా వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఇవి పీసెస్ అయితే అందులో వేస్తున్నాను అనమాట ఇప్పుడు. సో, వేసిన తర్వాత ఎమ్మడే సాల్ట్ అయితే వేయాలి. సాల్ట్ వేయకపోతే కలర్ వస్తుంది అంటారు కదండి వంకాయ ముక్కలకి. సో, సాల్ట్ అయితే వేస్తున్నాను నేను ఇక్కడ. సో, చూస్తున్నారు కదా, బ్రింజాల్ ముక్కలు కొంచెం వేగాలన్నమాట. కొంచెం వేగిన తర్వాత ఇక్కడైతే నేను కారం వేస్తున్నాను. సో, 2 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది. చాలా కారం ఉన్నాయండి మా మిరపకాయలే, మా పొలంలో పండినాయి అన్నమాట మిరపకాయలు. సో, కారం అయితే వేస్తున్నాను. వేసి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నం అయితే పెట్టింది మా అత్తయ్య. రొట్టెలు అయిపోయింది, బయట అన్నం పెట్టింది. సో, మా ఇంట్లో అందరు గ్రేవీతోనే తింటారనమాట. సో, వాటర్ అయితే వేస్తున్నాను నేను, కొంచెం వాటర్ వేసి మగ్గిస్తున్నాను అనమాట. ఇంకా ధనియాల పొడి వేసేస్తే ఇంకా కూర రెడీ అయినట్టే అనమాట. ఎక్కువ హడావిడిగా అలా అయితే ఏం చెయ్యం మేము. డైలీ ఇలానే సింపుల్గా చేసుకుంటాం అనమాట వంటలు. ఇంట్లో ఏ కర్రీ అయినా ఇట్లనే చేస్తుందన్నమాట. సో, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.